అది సారీ అండి, నాకు వేరే కాల్ వచ్చింది. అది నాకు భగవద్గీత నేను ప్రచారం చేయనండి. నేను బైబుల్నే ప్రచారం చేస్తాను. నా జీవితకాలం మొత్తంలో కూడా ఒక ఎక్స్‌క్రిస్టియన్ని, అంటే క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చిన వాడిగా నా జీవితకాలం మొత్తం మీద బైబిల్లో ఉన్న దరిద్రాలు, బైబిల్లో ఉన్న బూతులు గ్రామాల్లో, పల్లెల్లో మీటింగ్ పెట్టి నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్క క్రైస్తవుల ఇంటికాడికి వెళ్ళి మేము బుక్లెట్ ఇస్తాము. ఆ తర్వాత వాళ్ళు మారారా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మేము గ్రామాల్లో చేయడం వల్ల స్పాట్లో గర్వాప్తైన వాళ్ళు ఉన్నారు. తర్వాత నేను పుస్తకాలు పంచిన తర్వాత వాళ్ళు చదువుకొని ఆలోచించి ఇప్పుడు నిన్న మొన్న బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత నా వీడియోలు చూసి హిందువులుగా సెక్యులర్గా ఉన్న వాళ్ళందరూ కూడా కట్టర్ హిందువులుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా వివిధ రకాలుగా మా శక్తి మేరకు మేము గ్రామాల్లో, పల్లెల్లో మేము ప్రచారం చేస్తున్నాము. సోషల్ మీడియా ద్వారా, అవసరమైతే గ్రౌండ్ లెవెల్లో మీటింగ్స్ ద్వారా మేము పెడుతున్నాం అన్నమాట. ఎందుకంటే బైబిల్ మొత్తం తెలిసిన వ్యక్తిగా బైబిల్ నుంచి నేను వచ్చాను కాబట్టి నా జీవితము వాళ్ళను హిందుత్వం వైపు తీసుకురాకపోయినా పర్లేదు, కానీ పాస్టర్ నుంచి బైబిల్ నుంచి బయట తీసుకురావాలనగా నా ముఖ్య ప్రయత్నం, నా ఎజెండా అదే. బ్రదర్ ఈరోజు ఒక గుడి దగ్గర చూశాను బ్రదర్. నేను ఒక గుడి దగ్గర చూసారా? ఎవరిని? అదేంటంటే అర్చనకు 1500, హోమానికి వచ్చి 2000, సాధారణ. ప్రవీణ్ గారు నమస్కారం అండి. మీరు ఒక పుస్తక పరమగీతం గురించి కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు పరమగీతం గిఫ్ట్ అని ఇద్దాం అనుకున్నాం కదా. అవునండి, అవునండి. అంటే శోభనం గదిలో పంపించేటప్పుడు వాళ్ళకి మూడు రావటానికి లేదా ఉత్సాహం రావటానికి మీరు అడిగారు కదండి. ఆ పరమగీతం బుక్లెట్ రెడీ అయిందండి. అది ఎంత ఒక 10 పేజీలు వచ్చింది సార్. అదే ప్రతి పెళ్లిలో కూడా ప్రతి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నామండి. అది మీరు చెప్పారు కదా, ఆర్డర్ అంతా రెడీ చేసామండి. అంటే దాంట్లో ఏం లేదు సార్, డైరెక్ట్ గా బైబుల్ నే వచ్చిన సళ్ళు పిసికి 3 వచ్చినప్పుడు సళ్ళు పిసికించుకుంది, దాని సళ్ళు తాటికేలలాగా ఉన్నాయి, నోట్లో అంగం పెట్టించి వివరంగా రాశానండి. సళ్ళు తాటికేలలాగా ఉన్నాయి, ద్రాక్షకేలలాగా ఉన్నాయి, గాడిద అంగం, గజస్కేల్ 23వ అధ్యాయం 3వ వచనం, కన్యకాలం ముందు పురుషులు చనువు నలిపిరి, ఇవన్నీ ఉన్నాయి సార్. గాడిద అంటే గజస్కేల్ 23వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు ఈ లైన్ లో ఉన్న పర్సన్ తోటి మీరు మాట్లాడుతున్నారండి. లైన్ లో ఎవరున్నారండి? మన నాకు తెలియదు. మీరు మాట్లాడుతున్నా పర్చేజ్ చేస్తున్నా మాట్లాడుతుందండి. అదే మీరు లాగెత్తండి సార్, నేను పాంప్లెట్లు నేను పంపిస్తాను, మీకు కొరియర్ చేస్తాను. ఎవరండి? హలో హలో ఎవరు సార్? ఎవరండి మీరు? మీకు ఇవి కావాలా? పరమగీతం పాంప్లెట్లు కావాలండి? పరమగీతాలా? అదే అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకండి, మంచిగా మూడు రావడానికి, సెక్స్ చేసుకోవడానికి బాగా ఈ పరమగీతం, యజస్కేలు ఇవన్నీ కొట్టించామండి. బాగా ఒక 40 వచనాల దాకా కొట్టించాం మేము. మీరు వాడారా ఇవి బ్రో? అండి రోజు అవి చదివి అంత మూడు వస్తుంది అయ్యి. మీరు కూడా కొట్టుకోవచ్చండి. అంటే నాకు పెళ్లి కాలేదు సార్, ఇంకా 30 years. ఏం చేస్తాం సార్ ఇంకా నపుంసకులా అష్టప్రయోగం చేసుకునే నపించు కూడా అండి. స్వలింగ సంపర్కులు వేరండి, అది బైబుల్లో ఉంటారండి. వాళ్ళు ఎక్కడంటే లోతు తన కూతుళ్లతో పారిపోతారు చూసారా ఇంట్లో నుంచి, అప్పుడు స్వలింగ సంపర్కులు వచ్చి ఆ లోతుని అడుగుతారనమాట. ఏమయ్యా లోతు, వాళ్ళకి వచ్చిన దేవదూతలు నాకు మేము వాళ్ళని వేసుకుంటాము స్వలింగ సంపర్కులు అంటే, లోతు చెప్తాడు, అయ్యో వద్దు, నా కూతురు వేసుకోండి, నాకు అభ్యంతరం లేదు, మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకోండి, అన్ని యాంగిల్స్ లో వాడుకోండి అని లోతు చెప్తాడు సార్. దాంట్లో ఉన్నారు స్వలింగ సంపర్కులు వేరు. మూడో హస్తప్రయోగం అందరు చేసుకుంటారు సార్, ప్రపంచంలో తప్పు కాదు. అదేమి దేవుళ్ళు కాదు కదా వాళ్ళు. ఎవరు? లోతు వాళ్ళ మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు కదా. దాని కరెక్ట్ గా అదే సార్, వాళ్ళ గురించి మనకు ఇప్పుడు మీకు ఇవి కావాలంటే సార్ ఫ్రీనే, డబ్బులు ఏమో కట్టక్కర్లేదు. మీకు ఒక బ్రోచర్ పంపిస్తాము. మీకు ఎవరింట్లో మీకు పెళ్లి కుదిరినా సరే, ఇంట్లో ఆడపిల్ల మగపిల్ల పెళ్లి లేదు సరే గిఫ్ట్ గా ఇస్తున్నాం సార్. మీకు కావాలని చెప్పండి, మేము ప్రింట్ చేయించి మీ అడ్రస్ కొరియర్ చేస్తాం. సరే, మీరు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా పంపించండి. ఎవరితోటి? మీరు చేసుకుంటారు కదా, వాళ్ళతో కూడా ఇచ్చి పంపించండి. ఎవరు ఏం చేసుకుంటా నాకు అర్థం కాలేదు. మీరు మ్యారేజ్ చేసుకుంటారు కదా ఫ్యూచర్లో అది ఏమో సార్, ఇక దేవుడి దయ. మనం పెళ్లి చేసుకుంటాము, మా తలరాతను బట్టి మేము నమ్ముతాము. పెళ్లి జరుగుద్దా లేదని అంటే అనుకునే జరగం కదండి. ఇప్పుడు మన ఎలక్షన్ లో వైఎస్ జగన్ నిలబడ్డాడు, చంద్రబాబు నిలబడ్డాడు, ఇద్దరు గెలుస్తాం అనుకున్నారు, కానీ జగన్ గెలిచాడు. అట్లనే గెలుపోవటములు కానీ మన జీవితంలో జరగబోయేవి కానీ మనం ఊహించుకున్నంత మాత్రం జరగవు సార్. అదంతా దేవుడు మన తలరాత రాశాడా లేదా అనేది మేము నమ్ముతామండి, మా సిద్ధాంతం అది. చెప్పండి సార్, ఇప్పుడు ఏంటి మీ డౌట్ ఏంటి?
మీరు క్రైస్తవులు హిందువులు బ్రదర్? నేను క్రైస్తవం నుంచి బయటకు వచ్చాను సార్, హిందువుగా మారిపోయాను. అది ఎందుకు వచ్చారు బ్రదర్ మీరు? నేనా? అసలు నేను నా సాక్ష్యం చెప్తాను, వింటారా మరి? చెప్పండి బ్రదర్. నేను యాక్చువల్గా 120 కేజీలు ఉన్నానండి. ఒక పాస్టర్ ఏం చేశాడంటే, నేను 120 కేజీలు ఉన్నప్పుడు నువ్వు గనక ప్రభువుని నమ్ముకుంటే ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు 60-70 కేజీలకు వచ్చేస్తావు, నాది పూచి అన్నాడు పాస్టర్. అంటే పూచి అంటే ప్రభువుని నమ్ముకొని నీకు ఆయన కరుణిస్తాడు, ప్రార్థన చేయమని చెప్పాడు. సరే అని చెప్పి నేను ఎప్పుడు 2012లో నేను అప్పుడు నాకు 20 years. అప్పుడు పాస్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇట్లా 120 కేజీలు ఉన్నాను పాస్టర్ అంటే. ఆయన చెప్పాడు ప్రభువుని నమ్ముకుంటే సమస్తము సాధ్యం, దేవుణ్ణి నమ్ముకుంటే సమస్తం సాధ్యమే అని చెప్పాడు. అప్పుడు మీరు పాస్టర్ని మాత్రం నమ్మారు కానీ దేవుడిని నమ్మలేదు బ్రదర్ మీరు? అయ్యో వినండి సార్, సార్ నాది ఇంకా మొదలే పెట్టలేదు, మీరు అప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను ఎక్కడ అంటే ఊహల్లోకి వెళ్ళిపోతున్నారు మీరు, అర్థమైందా? మీరు అక్కడే ఉంటారు కానీ ఊహల్లోకి వెళ్ళిపోతారు. చెప్పండి. బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు చూసారు, అది చేస్తున్నారు మీరు. అది కాదు సార్, నన్ను చెప్పనండి శాంతం. కాదండి, ఇప్పుడు మీరు దేనికి కాల్ చేశారు? పాంప్లెట్ కావాలన్నా ఏం కావాలి మీకు చెప్పండి. మీకు ఏమైనా పెళ్ళి ఉందా మీ ఇంట్లో? మీరు సాక్ష్యం చెప్తున్నారు కదా. సాక్ష్యం ఓకే అండి, చెప్తాను సార్. అయితే అంటే మరి మధ్యలో మీరు క్వశ్చన్లు అడగద్దు, లాస్ట్లో అడగండి సరేనా? 120 కేజీలు పాస్టర్ ఏం చెప్పాడంటే ప్రభువుని నమ్ముకుంటే సమస్తం సాధ్యమే అని చెప్పాడు. ఓరనీయమ్మ, అసలు ఇదేంటి నాకు ఆశ్చర్యంగా ఉందంటే పాస్టర్ చెప్పాడు, బాబు కిడ్నీలు పోయిన వాళ్ళకి కిడ్నీలు వచ్చేసినాయి, లివర్ పోయిన వాళ్ళకి లివర్ వచ్చింది, కాలు పోయిన వాళ్ళకి కాలు వచ్చింది, యాక్సిడెంట్లో అసలు వాడు సంవత్సరం లేవలేదు, ఎందుకు ట్రీట్మెంట్లు తీసుకుని లేచి పరిగెత్తాడు మా యేసుని నమ్ముకోగానే అని చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అమ్మా నిజంగా ప్రభు అంత గొప్పవాడా అని చెప్పి నమ్ముకున్నాను సార్. రోజు ఉదయం 5ంటికి లేవతాం, కన్నీటి ప్రార్థన, బోరని ఏడుస్తుండేవాడిని. అట్లా ఉదయం పూట ఒక రోజు వచ్చి పెద్దగా ఏడుస్తున్నా, ఏసయా అని చెప్పి. మా అమ్మ చీపిరి కట్ట తీసుకుని కొట్టింది సార్. దరిద్రుడా పొద్దున ఏడిచి వస్తావు ఏందిరా, ఏంట్రా దరిద్రం పొద్దున ఏడవటం ఏందిరా అని చెప్పి చీపిరి కట్ట తీసుకుని కొట్టిందండి మా అమ్మ. అమ్మ నువ్వు నన్ను కొట్టు చంపు, నా ఏసైని వదలనని చెప్పానండి. అలా ప్రార్థన చేసి మొత్తం 2 సంవత్సరాలు చేశాను సార్. నేను 120 కేజీలు ఉండే 125 కేజీలు అయ్యా. అప్పుడు పాస్టర్ని అడిగా, ఆయన దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, నువ్వు దేవుణ్ణి విడవకు అని చెప్పాడు. సరే అది అయిపోయింది. ఇంకా నాకు అప్పుడు ఉద్యోగం ఏం లేదండి, ఖాళీగా తిరుగుతూ ఉండేవాడిని. ఆ టైంలో పాస్టర్ అన్నాడు, నువ్వు చర్చికి వచ్చి ప్రభు సేవ చేసుకో, నీకు ఎంతో కొంత నేను ఆర్థిక సహాయం చేస్తానని చెప్పాడు. సరే ఖాళీగా ఉంటున్నాం కదా ఇంట్లో, మా అమ్మ అయ్య తిండి పెట్టి పోషిస్తున్నారు నన్ను. 2012లో అయితే 2014 వచ్చింది. అంటే 12, 13 2 సంవత్సరాలు ప్రార్థన చేశా, అవ్వలేదు. ఇంకా 5 కేజీలు పెరిగాను. పాస్టర్ గారిని అడిగితే అన్నాడు, ఇంకా నిన్ను ప్రభు పరీక్షిస్తున్నాడు కాబట్టి నువ్వు చర్చికి రా, రోజు నా చర్చిలో కూర్చో, ఇక్కడ సేవ చేసుకో అని చెప్పాడు. సార్ నేనేం చేశాను, పొద్దున్నే రావటం 7ంటికల్లా, సండే ముందర 6ంటికే చర్చికి వెళ్ళటం, శుభ్రంగా చర్చి తొడవటం, కింద బండలు గెండలు అన్నీ తొడవటం, పాస్టర్ గారి భార్య కూరగాయలు తెచ్చేయటం, పాస్టర్ గారి భార్యకి హెల్ప్గా ఉండేవాడిని. రోజు నేను ఆమె ఏది అడిగితే అది ఇచ్చేవాడిని, ఆమెకి అలా హెల్ప్గా ఉంటుండేవాడిని పాస్టర్ గారి భార్యకి. సరే అది అయిపోయింది. తర్వాత అట్లా 1 సంవత్సరం చేశాను. 2014 నుంచి 2015 దాకా చేశాను. చేసిన తర్వాత మళ్ళీ పాస్టర్ని అడిగా, నేను చేరి సంవత్సరం అయింది అయ్యగారు, నేను 125 కేజీలు ఉన్నాను, తగ్గలేదని చెప్పా. దేవుడు నిన్ను పరీక్ష చేస్తున్నాడు, ఇప్పుడిప్పుడే నువ్వు చూడు, నెక్స్ట్ మంత్ నుంచి తగ్గిపోతావని చెప్పాడు. మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ 2012 నుంచి 2014 అయిపోయింది, 15 అయిపోయింది. ఇక నాకు అనుమానం వచ్చింది ఎండింగ్లో, ఈ పాస్టర్ నన్ను మోసం చేస్తున్నాడని చెప్పి. అన్నాడు, నెక్స్ట్ అసిస్టెంట్ పాస్టర్గా ఇస్తాను నేను నీకు, అంటే నువ్వు వాక్యం నువ్వు కూడా చెప్తూ కానీ నేను లేనప్పుడు ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మన సంఘస్థులకి, మాది పెంతికోస్తు అండి మాది అని చెప్పి సంఘానికి చెప్పాడు. సరే అయ్యగారు చెప్తున్నాడు కదా అని చెప్పి నేను కూడా అట్లా ఉండే అనుమానం వచ్చింది 15లో నాకు. అయ్యగారు నాకు వేరే పని ఉందిలేండి, నేను బయటకు వచ్చేసాను. ఇంకా అట్లా 3-4 సంవత్సరాలు ఆ చర్చిలో నా జీవితం అంతా గడిపి నాశనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కలర్స్ వాళ్ళది, కలర్స్ వాళ్ళది వెయిట్ లాస్ అని ఉంది. 25,000 కట్టి 15 కేజీలు తగ్గానండి. ఇప్పుడు యేసును 5 సంవత్సరాలు యేసుని నమ్ముకున్నాను.
కనీసం 1/2 కేజీ తగ్గలేదు. 25,000 కట్టి కలర్స్లో తగ్గితే వెయిట్ తగ్గిపోయింది. నేను అన్నాను ఆ కలర్స్ ఆయనతో, అయ్యా నేను ప్రభువుని నమ్ముకున్నాను, వెయిట్ తగ్గిస్తాను పాస్టర్ చెప్పంటే, నీకు మైండ్ ఉందా, దొబ్బిందా? ఇప్పుడు నీకు నడువు నొప్పి వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలా. కాలు నొప్పి వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. ముడ్డు నొప్పి వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలా. ఏదైనా కంప్లైంట్, నీ పర్సు పోయింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలా. ఎవడరాడు చెప్పినాడు నీకు తలక మాసినాడు, ఆడెవడరా నీకు అంటే, అయ్యా బైబిల్లోనే రాసిందంటయ్యా ఆయన చెప్పాడు పాస్టర్ గారు అని చెప్పా. ఇవన్నీ కూడా మేము అనుభవించి నానా మడ్డలు గుడిసి, అంటే తిడుతున్నాను ఏమనుకోకుండా అయ్య గారు, కొంచెం నాకు బీపీ వస్తూ ఉంటుంది ఆ పాత జ్ఞాపకాలని తలుచుకున్నప్పుడల్లా. ఆ పాస్టర్ గారు ఇప్పుడు దాదాపు 2 కోట్లు సంపాదించాడండి శుభ్రంగా. అంటే అప్పట్లో 2012లో అక్కడ ఆ చుట్టుపక్కల స్థలం ఆక్రమణ చేసినాడు గవర్నమెంట్ది. తర్వాత తన పేరుకు మార్పించుకున్న అన్నీ కూడా దగ్గర ఇప్పుడు 2-3 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు. ఓకే అండి. అయితే ఆ చర్చికి వెళ్ళిన విశ్వాసులు ఎవడు బాగుపడలేదండి. బాగుపడతామంటే ఆ ఫైనాన్షియల్ పరంగా కానీ బాగుపడతానే మనం పదవి ఎప్పుడు వాడతాం, ఫైనాన్షియల్ పరంగా బాగా వచ్చినప్పుడు వాడతాం, లేదా ఇంకో ఉన్న స్థానానికి ఏదైనా బాగా చదువుకొని ఉన్న స్థానం వాళ్ళ పిల్లలు వెళ్ళినప్పుడు మనం వాడతాం. వీడు తప్ప ఎవడు బాగుపడలేదండి. అందుకని యేసు నమ్మటం మానేశాను సార్. ఇది నా సాక్ష్యం అండి. చెప్పండి సార్, ఇప్పుడు మీరు దేనికి కాల్ చేశారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు మార్పు లేదు కదా బరువు తగ్గడంలో. అప్పుడు హిందూ దేవుళ్ళు ఉన్నారు కదా, శివుడు యొక్క లింగాన్ని మొక్కచ్చు కదా సార్. మమ్మని అడిగాను సార్, అమ్మ మన హిందూ దేవుళ్ళు ఎవరైనా వెయిట్ తగ్గిస్తారంటే చెప్పు తీసుకొని కొడతానరా, మనదంతా కర్మ సిద్ధాంతము. నువ్వు దేవుడు పుచ్చిపోయిన కొబ్బరికాయ కొట్టి స్వామి ఒక 10 కేజీలు తగ్గాలంటే నువ్వు ఒక అమాయకుడురా, అలాంటి ఉండవు హిందూ గ్రంథాలు. మా అమ్మ కాదండి, మా గురువు గారు కూడా అదే చెప్పాడు. మా గుళ్ళో పూజారి ఒక ఆయన కూడా అదే చెప్పాడు. మన ధర్మం ప్రకారం కర్మ సిద్ధాంతం మందంతా. ఈ రోజు నువ్వు బతికున్నావంటే నీకు తల రాసి పెట్టుంది. అక్కడ దాకా ఎందుకంటే రైలు కింద పడి బతికిన వాళ్ళు 2-3 ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. మరి అదేంటండి, 10 అంతస్తుల నుంచి చిన్న పిల్లోడు పడిపోయి, యూట్యూబ్లో కొట్టి చూడండి, 10 అంతస్తుల నుంచి పైన కింద పడిపోయిన చిన్న పిల్లోడు ఉన్నాడండి. 1 సంవత్సరం బాలుడు. యూట్యూబ్లో కూడా వస్తుంది చూడండి. వాళ్ళు ఎన్ని ఉదాహరణలు చెప్పి మనది కర్మ సిద్ధాంతం అక్కడి దాకా ఎందుకంటే అయ్యప్ప మాల వేసుకొని చచ్చిపోయిన వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారండి. దేవుడి దగ్గర నమ్ముకున్నంత మాత్రాన నువ్వు ఒకటే చెప్తున్నాను మీకు, ఈ దేవుడి దగ్గర నువ్వు స్వయంగా తిరుపతి గుడిలో వెంకటేశ్వరం 2 కాళ్ళు పట్టుకుని నీ చావు వస్తే అక్కడ ఖచ్చితంగా చచ్చిపోతావు. నువ్వు దేవుడి దగ్గర ఉన్నావని చెప్పి నీ చావు ఆగదు. ఓకేనా? ఇది మా కర్మ సిద్ధాంతం అండి. ఇప్పుడు నా కాలు ఎరగాలని ఉంది, యాక్సిడెంట్ అయితే నా కాలు ఇరిగిపోయింది, నేను కొన్ని మంచాల్లో ఉండాలి, నా కర్మ సిద్ధాంతం అది. అంతేగాని దేవుడికి రాముడికో కృష్ణుడికో పుచ్చిపోయి కొబ్బరికాయ కొట్టి స్వామి నేను కోటీశ్వరుడు కావాలని నా వెయిట్ తగ్గాలి ఇవన్నీ చెప్తే అవ్వండి. మా భగవద్గీతలో ఏం చెప్పారంటే కష్టపడి పని చేయి, ఆ ప్రతిఫలాన్ని నేను ఇస్తా, ప్రతిఫలం కోసం ఎదురు చూడతాను, యుద్ధం చేయి. భగవద్గీత నుంచి ఏం నేర్చుకున్నావండి? అర్జునుడికి ఏం చెప్తాడు? నేను నీకు దారి చూపిస్తాను కానీ యుద్ధం చేయాల్సింది నువ్వే. అర్జునుడు ఏం చెప్పాడండి? కృష్ణుడు ఏం చెప్పాడు? నీకు నేను దారి చూపిస్తే ఎలా యుద్ధం చేయాలో నువ్వు యుద్ధం చేయి, శత్రువుని నాశనం చేయి అని చెప్పాడండి. ఇది మా కర్మ సిద్ధాంతం సార్. ఇప్పుడు మీరు చెప్పండి సార్. అది బైబిల్లో మాట చెప్పుందండి. ఏముంది సార్? నేను బైబిల్ చదివాను సార్. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా కూడా 66 పుస్తకాలు, కొత్త నిబంధన 39 పుస్తకాలు, పాత నిబంధన 27 పుస్తకాలు చదివాను సార్. చెప్పండి. మోసపుచ్చే వాళ్ళు వస్తారు, అలాంటి వాళ్ళతో తోడేలతో జాగ్రత్తగా ఉందని చెప్పి ఒక వాక్యం చెప్పిందండి మాకు. అవును సార్, ఉందండి, నేను చదివానండి. అవును, తప్పే ఉంది సార్ దాంట్లో. ఇప్పుడు వాళ్ళు మీరేనైతే ఏంటండి మాసుకొచ్చి ఇప్పుడు యేసుప్రభు దేవుడు కాదని చెప్పి వచ్చేవాళ్ళు. అయ్యో, ఇంకో మాట కూడా చెప్పాడండి, నా మూలకంగా మీ నా నామం దూషించబడుతుందని చెప్పాడు. అది లేదా మీరు? మీ మూలకంగా నా నామం దూషించబడుతుందిరా క్రైస్తవులారా అని చెప్పాడు క్లియర్గా ఆయన. అది వినలేరా? విన్నారు అది. పోనీ ఇప్పుడు మీరు మాకు ఫోన్ చేశారు, మీరు క్రైస్తవులో చెప్పలేదు, హిందువులో చెప్పలేదు, ఎవరో చెప్పలేదు. నేనేది కాదు, నేను నాస్తికుడు. నాస్తికుడివా? ఆహా, మరి అంటే ఇప్పుడు మీరు ఎందుకు కాల్ చేశారు మాకు? అంటే తెలియక నేను కరెక్ట్ గా క్రిస్టియానిటీ ఉందా లేదనుకుంటే హిందూయిజం ఉందా అని తెలుసుకోవడానికి చేశాను నేను మీకు. సార్ చిన్న ప్రశ్న సార్, చూసారా సార్ మీరు? ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఉన్నారు, మీరు వాళ్ళ గురించి అయితే ఒక ముక్క మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళు తల తీసేస్తారు మీకు. ఎవరు చెప్పాడు? నా ఛానల్లో చూసుకో, మాట్లాడి చూడండి. అయ్యో సార్ తీయచ్చు కదా బ్రదర్ అయితే వాళ్ళతో. అయ్యో ఉన్నాయి చూడండి.
చూడండి మొన్న ఇప్పుడు మొన్న ఒక సంఘటన జరిగింది. హిందువులు ఆడవాళ్ళని కొట్టారు, ముస్లిమ్స్ గుద్దబాలు తిట్టి పెట్టే వీడియో అది. మేము నా కొడకలా మిమ్మల్ని కూడా చంపి తెంగుతామని. మీరు అలా ఏం బాధపడకండి సార్. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మేము ఖండిస్తామండి నిర్మమాటంగా. ఇప్పుడు మీకు ఆ ఖండించే హక్కు ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? ఆ ఖండించే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎక్కడి నుంచి వచ్చి నాకు అర్థం కాదా. ఇప్పుడు మీరు ఇలాంటి అరాచకాలు ఏదైనా జరిగితే మేము ఖండిస్తాం ఓటుని అని చెప్పి అంటున్నారు కదా, ఆ హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మన గవర్నమెంట్ ఇచ్చింది. మత స్వాతంత్ర హక్కు కూడా ఉన్నదని చెప్పి మీకు తెలియదు, రాజ్యాంగంలో ఉన్నదని. ఉన్నదా? ఉంటే ఉండనివ్వండి, దానికి నేనేం చేస్తాను. భారతదేశంలో ఎవడైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. పక్క మతాన్ని తిట్టకూడదు కదండి. తిట్టకూడదు. మీరు తిడితే మీరు యేసుప్రభు కాదు. కాదు ఏనండి నేనేం చెప్తున్నానంటే, అయ్యా అసలు తప్పు క్రైస్తవులు అనట్లేదు సార్. నేను ఎప్పుడు పొరపాటును కూడా క్రైస్తవులు హిందువులను తిడుతున్నారు అనట్లేదు నేను. మీరు పాయింట్ కావాలండి. అమెరికాకి ప్రతి ఓడు బరికిస్తాడు. ప్రతి ఓడు కాలం అమెరికా చదువుకున్నవాడికి. అమెరికా నమ్ముకున్న దేవుడు ఎవడు? క్రిస్టియన్. నీ అమ్మ ఇక్కడ నువ్వు అమ్మాయి కూడా అర్థమైపోయింది నాకు. ఎరుపు నాకు అర్థమైందిరా. మీకు అమెరికా క్రిస్టియన్ కాలేజీలో సరే, థామస్ ఎడిసన్ చీకట్లో బ్రతుకుతుంది ప్రపంచం. నువ్వు ఎందుకు తయారు చేయలేవు? నువ్వు నీ ఆర్ఎస్ఎస్ ఎందుకు తయారు చేయలేవు? బల్బా మైండ్ లేదు. తాగిపోయిందిరా నీకు. ఎవరిది? దేవుడు నన్ను పుట్టించాడు రా. యేసు ప్రభు నన్ను పుట్టించాడు. నేను పుట్టించింది. అరే ఎర్న ఉన్నావు అక్క, మాట్లాడేది రాదన్నప్పుడు. ఇప్పుడు మీ నాన్నకు పుట్టావా యేసుకు పుట్టావా నువ్వు? రే నా నాన్న పుట్టింది కూడా యేసు ప్రభుకేనరా. మీ నాన్న పుట్టింది యేసు ప్రభుకే. మరి పరిశుద్ధాత్మ వల్ల మేరీ గర్భవతి యేసు పుట్టాడు కదా. మరి యేసు వచ్చి మీ అమ్మ కడుపు చేశాడా ఏంటి? సరే, దేవుడు యేసు ప్రభు మరియా పుట్టక ముందు ఆల్రెడీ ఆయన లోకరక్షకుడు ఉన్నాడు. ఎక్కడ? తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు ఆయన. ఏం బీకుతున్నాడు? ఏం బీకాడు కుడి పార్శ్వంలో కూర్చొని? ఒరే, ఆ రోజు వచ్చినప్పుడు నీకు పీక్ చూపిస్తాడు రా. ఎవరు? నేను ఒకటే అడుగుతున్నాను రా. నేను మాట్లాడితే ప్రతి లాగతా అర్థమైంది కాదు. యేసుని నమ్ముకుంటే మనకు కలిగే లాభం ఏంటి చెప్పన్నాడు. అయ్యవరు అప్పేవుడు రా. ఎవరు? ఎవరు అప్పేవురు? అయ్యప్ప దేవుడు నీకెవరు చెప్పారు? నేను అడగను నిన్ను. నువ్వు నాస్తికుడు కదరా. అసలు అయ్యప్ప దేవుడు నీకెవరు చెప్పారు? అయ్యప్ప భక్తులు చాలా మంది యాక్సిడెంట్లు చనిపోయినారని. అవును, మా కర్మ సిద్ధాంతం అది. నేను అడుగుతున్నా. ఇప్పుడు శివుడు లింగానికి మీరు మొక్కుతున్నారు కదా. శివుడు లింగమా? లింగం అంటే ఏంటి? లింగం అంటే ఏంటి? అవును, శివుడు లింగానికి నా దేవుడిది ఏంటి? నాది, మా నాన్నది, నా దేవుడిది. నీ దేవుడిదా? నాది. నీదా? నాది, మా నాన్నది, మా దేవుడిది. సరే, ఇప్పుడు లింగం అంటే అర్థం నువ్వు లింగం అంటే అర్థం చెప్పు. మరి నువ్వు ఇంక ఇదంతా వద్దులే కానీ కూర్చోరాదా? కాదురా, లింగం అంటే అర్థం చెప్పు. నువ్వు నాకు తెలియక అడుగుతున్నా. నేను ఇంత క్లారిటీగా చెప్పాను నీకు. పక్కన వాళ్ళకి అర్థమైందా? ఏమర్థమైంది? జ్ఞానవంతుడివి. కాదు ఇప్పుడు లింగం అంటే కాదు ఒకసారి చెప్పు. లింగం అంటే నువ్వు కరెక్ట్ డైరెక్ట్ గా చెప్పు. వాడు నాకు నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడు. నీకు ఇన్ని తెలుసు. నేను అదే అడుగుతున్నా. లింగము అంటే అర్థం ఏంటి? లింగము అంటే అర్థం ఏంటి? మూర్ఖత్వం అదా మీకేందంటే? జాన్ బెన్నీ లింగం అని ఒకడు ఉన్నాడు బాబు. వెళ్ళిపోతున్నారు తమ్ముడు. జాన్ బెన్నీ లింగం ఉన్నాడు. జాన్ బెన్నీ లింగం ఉన్నాడు. జాన్ మట్టగాడు అని అనుకోవచ్చా? రాజ్యాంగంలో స్త్రీలింగము పురుషలింగం అని ఉంది. రాజ్యాంగంలో రాసి ఉంది. రాజ్యాంగంలో స్త్రీ పురుష లింగం అని రాసి ఉంది. మరి ఎంఆర్ఓ ఆఫీస్ లో మనం చేయాలి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్లికేషన్ లో పూర్తి చేయాలి స్త్రీలింగము పురుషలింగం అని చెప్పి. మాట్లాడేదా? అరే ఎరుపుక రాజ్యాంగంలో రాసి ఉంది స్త్రీలింగం పురుషలింగం అనేది. స్త్రీ మడ్డ, స్త్రీ కొత్త, పురుషుడు మడ్డ అని చెప్పి అనుకోవాలా? నేను చెప్తాను. అరే మొరటోడా, నేను చెప్పేదేనరా. అరే మొరటోడా, చెప్పేదేనరా. లింగము అంటే చిహ్నము, గుర్తు, ఆకారము. అరే మొరటోడా ఇనో. ఇప్పుడు మన ఎంఆర్ ఆఫీస్ లో రేషన్ కార్డు అప్లై చేసినప్పుడు స్త్రీలింగం అని ఉంటుంది. మీ అమ్మ వెళ్ళిందిరా, మీ అమ్మాయి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళిందిరా. మీ అమ్మ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పురుషలింగం అంటే మీ అయ్య మడ్డ, స్త్రీలింగం అంటే నీ అమ్మ పూకని రాస్తాడా?
ఏరా మీ అమ్మ శివుడి దగ్గరికి కాదురా, ఇదే రాస్తారా? అరే నీ అమ్మ గొర్రె లంజా కొడక. అరే ఇనో బుర్రవాడండ్రా, బుర్రవాడండ్రా. లింగం మీ అమ్మ లింగం అని, స్త్రీలింగము పురుషలింగం అని మీ అమ్మ ఆఫీసులో సర్టిఫికేట్ లో రాసిందిరా. ఇప్పుడు మీ అమ్మ స్త్రీలింగమా పురుషలింగం అంటే మీ అమ్మ స్త్రీలింగం అని గుర్తు పెట్టింది, అక్కడ టిక్కు పెట్టింది. మీ నాన్న పురుషలింగం. అరే మా అమ్మ స్త్రీలింగం, నేను పురుషలింగం రా. అదే నేను చెప్పింది కదా అదేనరా. మరి మీ అమ్మ స్త్రీలింగం అంటే కాదురా, స్త్రీలింగం అంటే మీ అమ్మ కొత్త అనుకోవచ్చా? ఇప్పుడు మన రాజ్యాంగంలో స్త్రీలింగం అని రాసింది, అక్కడ స్త్రీలింగం అని రాస్తే నీ అమ్మ పూకని రాసుకోవచ్చా? అరే తమ్ముడు ఇనో, నీ అమ్మ పూకని రాసుకోవచ్చా? నేను శివుడు ఆడా మగ, యేసు మగాడా ఆడా? నేను చెప్తా. శివుడు మగోడు పెళ్లి చేసుకున్నాడు, యేసు పెళ్లి చేసుకున్నాడా? నేను ఒకటే అడుగుతున్నా. శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడు, యేసు మరి కొద్దివాడు కదా, పెళ్లి చేసుకోలేదు కదా. ఒరే దేవుడు అయితే పెళ్లి చేసుకుని పిల్లగాలి కానీ ఏంద్రా? ఇప్పుడు మనుషులకు ఆదర్శంగా ఉండాలిరా. మనుషులు ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఆదర్శంగా బతికి చూపించాలి. మాకు ఆదర్శంగా ఉన్నాడు రా. ఏం ఆదర్శంగా ఉన్నాడు? మరి నువ్వు పెళ్లి చేసుకోకు. నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వెందుకు మీ అమ్మ ఎందుకు పెళ్లి చేసుకుంది? ఒరే ఏరా అరే నీకు బైబిల్ చదివినా కదా? చదివాను రా ఎరుపుక. చదివాను రా ఎరుపుక. దాంట్లో ఒక వాక్యం ఉంది, నీకు చెప్తాను. చాలా లౌడా వాక్యాలు ఉన్నాయి రా దాంట్లో, సెక్స్ పదాలు చాలా ఉన్నాయి. ఏది కావాలి నీకు? నీ అమ్మ పూక నీకు భగవద్గీతలో అదే మరియమ్మ పూక ఉంది, దాంట్లో ఉంది మరియమ్మ పూక అని ఉంది భగవద్గీతలో. భగవద్గీత భగవద్గీత ఎవరు రాశారా? భగవద్గీత ఎవరు రాశారు? ఎన్ని శ్లోకాలు ఉన్నాయి చెప్పు. అరే ఎవరు రాశారు? ఎన్ని శ్లోకాలు ఉన్నాయి చెప్పు. అసలు దాంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పు. దాంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పు. భగవద్గీతకి ఆధారాలు లేవురా. భగవద్గీతకి ఆధారాలు లేవా? అరే మేరీ పూకు కన్యా అంటానికి ఆధారం ఉందా? అరే మేరీ పూకు కన్యా అంటానికి ఆధారం ఉందా? భగవద్గీతకి ఆధారాలు లేవురా. రైట్ రా, ఒప్పుకుంటా. మరి మేరీ కన్య పూకు అనే ఆధారం ఉందా? దాని బొక్కలో ఏది పెట్టి ఎవడు చూసాడు అది కన్యా అని చెప్పడానికి? నువ్వు చూసినావంటరా ఎరుపుకు నా కొడక? కాదురా, భగవద్గీత ఆధారాలు లేవురా. సరేరా, పక్కన పెడదాం. మేరీ కన్యా అంటానికి ఎవడు దాని బొక్క? ఇప్పుడు మొగుడు చెప్పాలి. తమ్ముడు ఒక మాట మొగుడు చెప్పాలి. ఈ పరిశుద్ధాత్మ గర్భం చేయించుకొని పిల్లోడు కన్నప్పుడు సంసారం చేశాడు యేసేపు. మరి యేసేపు కూడా తెలియదు కదా కన్యో కాదు. మరి ఎవడు చూసొచ్చాడు? కాదురా. అవును మరియమ్మది లూజే. అవును మరియమ్మది లూజే, నేనేం కాదనట్లా. మరి యేసేపుకు అన్యాయం జరిగింది కదా. మరియమ్మ యేసు కదరా లంజా కొడుకు తండ్రి లేకుండా పుట్టాడు. యేసు కదరా లంజా కొడుకు తండ్రి లేకుండా పుట్టాడు రా. అరే నువ్వు యేసు గారి తండ్రి పేరు చెప్పరా? లంజా కొడుకు కాదని ఒప్పుకుంటాను. అరే తమ్ముడు యేసు లంజా కొడుకు కాదని, ఇదిగో యేసు లంజా కొడుకు కాదని నువ్వు అన్నావు అంటే వాడు తండ్రి పేరు చెప్పాలి. నువ్వు మూర్ఖుడా చెప్పేది యేసు కదరా మూర్ఖుడు. నీ చెప్పేది తండ్రి లేకుండా పుట్టినోడు మూర్ఖుడు, వాడు లంజా కొడుకు అని నేను స్టేట్మెంట్ ఇచ్చాను. నువ్వు కాదని ప్రూవ్ చేయి, నేను ఒప్పుకుంటాను. యేసు తండ్రి పేరు చెప్పేసి నేను ఒప్పేసుకుంటా. నా సర్టిఫికేట్ లో నా తండ్రి పేరు ఉందిరా, నీ సర్టిఫికేట్ లో నీ తండ్రి పేరు ఉంది. నువ్వు మంచోడివి, నేను మంచోడిని. కానీ యేసు తండ్రి ఎవరో పేరు చెప్పేసి మనం ఇంకా క్లోజ్ చేసుకుందాం. ఇంకెందుకు వ్యవహారం, సెటిల్ చేసుకుందాం. బైబిల్ చదివినోడు నీకు తెలియదంటరా? అరే కొత్త నిబంధనలో యేసు తండ్రి యెహోవా అని చూపిస్తే మీ అమ్మకు నువ్వు పుట్టినట్టేరా. కొత్త నిబంధనలో యేసు తండ్రి యెహోవా అని ఎక్కడైనా ఒక మాట యేసు తండ్రి యెహోవా అని నువ్వు చూపించినా, యెహోవా నా కుమారుడు యేసు అని చెప్పినా, యేసు నా తండ్రి యెహోవా అని చెప్పినా మీ అమ్మకు నువ్వు పుట్టినట్టే. నేను నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా. నువ్వు అంటున్నావు కదరా, నువ్వు కొత్త నిబంధన వరకే తీసుకుంటే పాత నిబంధన అమ్మ మొగుడు. అరే పాత నిబంధనలో కూడా యేసు అని పేరు లేదురా. కొండెరిపుకు కానీ నువ్వు మామూలు ఎరుపుకు కాదు, కొండెరిపుకు నువ్వు. సరే యేసు అనేది నీలాంటి ఏమన్నది రక్షకుడా? ఒరే కన్నం పెట్టుకుంటే ఎయిడ్స్ రాదురా, హెల్మెట్ పెట్టుకుంటే తల పగిలిపోదు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే బుల్లెట్లు తగలవు. మరి యేసు ఏ విధంగా రక్షకుడురా? నీకు ఎవడు చెప్పాడురా కాదని? ఏం రక్షించాడు చెప్పు. కాదురా, ఇప్పుడు కండం వాడితే గ్యారంటీ కంపెనీ వాడు చెప్తాడు, నా కండం వాడితే నీకు ఎయిడ్స్ రాదని కంపెనీ వాడు గ్యారంటీ ఇస్తాడు. హెల్మెట్ కంపెనీ వాడు నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే మాక్సిమం 90% చచ్చిపోవని చెప్తాడు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే మాక్సిమం బుల్లెట్ దిగదు. ఓకేనా? బుల్లెట్ ప్రూఫ్ అరే బుల్లెట్ ప్రూఫ్ కారు వాడితే బుల్లెట్లు దిగవు కారులోకి, అద్దాల నుంచి కూడా బుల్లెట్ రాదు. మరి ఇన్ని గ్యారంటీలు ఉన్నప్పుడు రక్షకుడు అన్నావు, ఏమైనా ఆతులు ఏమన్నా రక్షకుడు నా ఆతుల మీద రక్షిస్తాడా? నువ్వు మొక్కే దేవుడు. నేను మొక్కే దేవుడా? ఏ నీకు చెప్పాలా? నేను మొక్కే దేవుడు నేను చెప్పినప్పుడు మొక్కే దేవుడు చెప్పరా, ధైర్యంగా చెప్పు. నువ్వు ఫస్ట్ నాస్తికుడు అన్నావు కదరా, మళ్ళీ క్రైస్తవుడు అయిపోయావా?
నేను చెప్పలేదా? అరే నువ్వు నాస్తికుడు అన్నావు, ఫస్ట్ రికార్డులో ఉంటుందిరా. నేను ఇప్పుడు కూడా చెప్పలేదు కదరా. చెప్పావు కదరా. అరే ఇప్పుడు నేను నాస్తికుడురా, నువ్వు అన్నావు కదా నాస్తికుడు అని. అదే పదం ఇప్పుడు నేను వాడేసి నేను నాస్తికుడురా. సరే నీకు అమ్మ అబ్బ లేరు రైతా నువ్వు ఏసు కదరా గాలి పుట్టింది. మా అమ్మ మా నాన్న పేరు నా సర్టిఫికెట్లో ఉంది, నువ్వు అన్నంత మాత్రం అది అవ్వదు. ఓకేనా? నువ్వు నన్ను గాలివాడు అన్నా ఏదన్నా సరే నా సర్టిఫికెట్లో మా అమ్మ మా నాన్న పేరు ఉంది, గర్వంగా చెప్పుకుంటాను. నేను రాజ్యాంగంలో కూడా రాసుకున్నాను. నేను మా అమ్మ మా నాన్న పేరు నాయనని చెప్పి రాజ్యాంగం గుర్తించింది నన్ను. కానీ యేసుగాడి తండ్రి ఎవరో ఇంతకుముందు రాజ్యాంగం కాదు, అసలు ఏ దేశం కూడా గుర్తించలేదు యేసుగాడి తండ్రి పేరు. అరే నువ్వు నాస్తికుడు అయితే జై శ్రీరామ్ అని పాంప్లెట్లు ఎట్ట పంచుతావరా నువ్వు? హౌలే జై శ్రీరామ్ అని పాంప్లెట్లో ఉందా? పంపించేవారు. ఏ పాంప్లెట్? నేను పాంప్లెట్ అది కాదు పంచింది. మొగుడు పెళ్ళాలు ఏ విధంగా 3 రావాలి, ఏ బైబిల్ చదువు, బైబిల్లో ఏ పదాలు చదువుకుంటే మొగుడు పెళ్ళాలు 3 వస్తుంది, బాగా సెక్స్ చేసుకుంటారనే పదాలు నేను వాడుతున్నాను, అయ్యే పంచుతాను ఈ రోజు పాంప్లెట్ కూడా. అదే పదాలు మీ అమ్మ నీ చెల్లెలతో డిస్కస్. అవును, మేరీ వాళ్ళ హస్బెండ్ కూడా రాశాను దాంట్లో పదాలు. అరే మేరీ నిజంగా ప్యాంథరన్ రోమన్ సైనికుడితో ఎట్లా కడుపు చేయించుకుందో తెలుసా? బైబిల్లో పరమగీతం చదివి 3 వచ్చి ప్యాంథరన్ రోమన్ సైనికుడితో పడుకుంది తెలుసా నీకు ఆ సంగతి? రాశారు, హిస్టారికల్ యూదులే రాశారా, యేసు పుట్టిన దేశంలో యూదులే రాశారా మాట నేనంటాం కాదు. నన్ను అంటే తలనరికే వచ్చి నా మాట నేనంటే ప్యాంథరన్ రోమన్ సైనికుడు అక్రమ సంబంధం పెట్టుకుందని నేను అన్నాను అనుకో, నా మీద నువ్వు కేసు పెట్టు. యూదులే అక్కడ పుట్టిన వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులే అన్నారా బాబు, నేను అంటాం కాదు. నా మీద కేసు పెట్టి నువ్వు వెళ్ళి అన్నాను పెట్టి అన్నావు, నువ్వు తప్పు మాట్లాడి. యూదులు ఆ దేశంలో పుట్టిన యూదులు అన్నారు. నువ్వు పాంప్లెట్లు పంచారు నేను చూశాను, అందుకే అదేరా నేను పంపించే పరమగీతం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బాగా 3 రావడానికి ఆ పాంప్లెట్ పంచా, పరమగీతం ఎజెస్కేల్ అనేవి. సరే మీ అమ్మకి మీ చెల్లెలకి అక్కోళ్ళకి ఎవరా 3 వస్తుంది? ఎవరు ఏంటి? మీ అమ్మకి మీ అక్కోళ్ళకి కొత్తగా మేరీకి వస్తుంది. అవును మేరీకి వస్తుంది, చదివే ప్యాంథరన్ రోమన్ సైనికుడితో కడుపు చేయించుకుంది. మేరీ చనిపోయి ఎప్పుడో 2023. అవునరా, అదే చరిత్ర రాశారు ఆమె. అరే మేరీ అనే ఆమె, మరియమ్మ అనే ఆమె. అవును మరియమ్మ అనే ఆమె, మరియమ్మ కూతురు కూడా ప్యాంథరన్ రోమన్ సైనికుడితో గర్భం చేయించుకున్నారట. నేను అన్నది కాదు, బైబిల్ చెప్పింది ఈ మాట. బైబిల్ రాసిందా? మత్తయి సువార్త 1:18 వచనాలు చదువుకో. ప్యాంథరన్ అనేవాడితో బాగా వేయించుకొని కడుపు చేయించుకుంది అని రాసింది. అరే నేను ఒకటే మాట్లాడుతున్నా, ఇన్ని మాట్లాడావు కదా. నువ్వు ఎక్కువ నాన్ సెన్స్ మాట్లాడుతున్నారు. నేను నిన్ను ఒకటే ప్రశ్న అడుగుతా. అరే నేను ఒక నిమిషం ఆగు. అరే నువ్వు ఒక నిమిషం ఆగాలి, ఇంకా నువ్వు ఒక నిమిషం ఆగాలి. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. భర్త చేత కడుపు చేయించుకోకుండా పరాయి మగవాడి చేత కడుపు చేయించుకుందాన్ని లంజా అంటారా అనరా? మన భాషలో మన భారతీయ సాంప్రదాయం ప్రకారం మేరీ అని ఆమె పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకుందిరా, మరి దాన్ని లంజానికి ఏమనాలరా? పతివ్రతని ఎట్లా అంటావురా? మీ అమ్మకి అట్లా కడుపు చేయించుకుంటూ ఒప్పుకుంటావా? సినిమాల్లో బిడ్డలు లేకుండా ఉన్న వాళ్ళకి మటుకు మీ హిందూ దేవుళ్ళు చేయి బిడ్డేస్తే పవర్ మంత్రశక్తితో అన్ని సాధ్యమేరా. మంత్రశక్తితో సాధ్యం కాబట్టి. అరే ఇన్రా, మంత్రశక్తితో సాధ్యం కాబట్టి. మంత్రశక్తి పనిచేస్తున్నప్పుడు యోనిలోంచి ఎవడు పుట్టడురా. మంత్రశక్తి పనిచేస్తున్నప్పుడు యోనిలోంచి ఎవడు పుట్టడు. అది కూడా 9 ఏసయ్య 9 మాసాలు మోసి కన్నది మేరీ. అంటే వీర్యం ద్వారా గర్భమైంది ఆమెకి. అదే మంత్రంతో కలిగాడు అనుకో, 1 సెకండ్లోనో 1 గంటలోనో 1 నిమిషంలోనో పుట్టేస్తారు పిల్లలు. అవును, ఆర్ఎస్ఎస్ అదేంటది? ఆర్ఎస్ఎస్ అంటే ఏంటది? ఆర్ఎస్ఎస్ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి? ఆర్ అంటే రోడ్డు, సి అంటే కార్పొరేషన్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్. ఒరే ఇను, ఆర్ అంటే రోడ్డు, సి అంటే రోడ్డు కార్పొరేషన్. దీనికి అర్థాలు ఎత్తుకున్న నా కొడుకువి. ఎవరి కొడుకువి? నువ్వు నా కొడుకువా? మీ అమ్మ మీ నాన్న కొడుకురా నువ్వు? అవును, మా అమ్మ మా నాన్న కొడుకు, నేను కాదనలేదు. ఎందుకంటే మా నాన్న, అరే ఇను, మా నాన్న పేరు నా సర్టిఫికెట్ లో, అరే నేను రేషన్ కార్డు లో ఉందిరా. రేషన్ కార్డు లో మా అమ్మ పేరు మా నాన్న పేరు ఉందిరా. నేను గర్వంగా చెప్తున్నాను రా. అదే యేసుగాడి తండ్రి పేరు నువ్వు బైబిల్లో చూపించరా? నాకు వద్దేమొద్దు. నీ హిందూ దేవుళ్ళ మటుకు చెయ్యెత్తే మంత్రాల ద్వారా నేను నాస్తికుడురా. హిందూ దేవుళ్ళ నీకు? అరే నేను హిందూ దేవుళ్ళని ఎక్కడ నేను నాస్తికుడు అని చెప్పా. నువ్వు నాస్తికుడు కదా, నేను కూడా నాస్తికుడినే. ఏమి ఊహించుకుంటున్నారా మీరు? ఏంటది?
నేను ఊహించుకొని నేను అదే చెబుతున్నాను రా, పరమగీతం చదివి నేను అష్టప్రయోగం చేసుకుంటాను. దీంట్లో నీకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటి? ఒక నిమిషం అండి, ఇప్పుడు ఈయన ప్రాబ్లం ఏంటనేది ఒకసారి అక్షయ్ గారు కూడా మాట్లాడతారు. మాట్లాడండి ఒకసారి ఈయన ప్రాబ్లం ఏంటి కనుకోండి సార్. మన వీడియో యేసు గారి తండ్రి ఎవరో తెలియదు, కాల్ చేశాట. యేసు గారి తండ్రి ఎవరో కాల్ చేయలేదు. గోపి గారు మేమిద్దరము పరమగీతము వచనాలు ప్రింటింగ్ చేసి పంచుతున్నామండి, అంటే బైబిల్లో పంచుతున్నాం. అక్షయ్ గారు ఏమైనా తప్పు ఉందా? ఏం తప్పులేదు, పరమగీతము పంచుతున్నాము మేము, భగవద్గీత రామాయణం పంచట్లేదు. బైబిల్ పరమగీతము గోపి గారు మేమిద్దరం భగవద్గీత పంచడానికి అంతలో ఏం లేదు సార్. పాస్టర్ గారు ఇప్పుడు పరమగీతం మంచిదే కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు పంచితే మంచిగా వాళ్ళ యొక్క లైంగిక జీవితం బ్రహ్మాండంగా ఉంటే మంచి పిల్లలు పుడతారు కదా. అవునవునండి, నిజమేనండి, నిజమే. తమ్ముడు ఒక నిమిషం ఇద్దరు ఆగండి, నేను చెప్తున్నాను సార్. మొన్న పరమగీతం పాంప్లెట్ ఇచ్చినందుకు సార్ వాళ్ళ ఆయన రోజుకు ఒక రౌండ్ వేస్తాట. పరమగీతం ఇచ్చిన తర్వాత పుస్తకం 4 రౌండ్లు వేశాడు గంటకి. ఆశ్చర్యపోయింది నాతోటి. అరే ఓయాక రాకండి, బాగా పనిచేస్తా. మీరు మాట్లాడండి ఆశ్లేష గారు, మీరు మాట్లాడండి. హలో చెప్పండి చెప్పండి. మీ భగవద్గీత లాక్కొని పీక్కోవడానికి పనికి వస్తుందరా? లాక్కొని మీకు భగవద్గీత గురించి ఏం తెలుసు చెప్పండి సార్. ఇప్పుడు అతను పరమగీతాలు అని చెప్పి వాగాడు. పరమగీతం అనేది బేవర్స్ గానీ, మేము బేవర్స్ పుస్తకం బేవర్స్ కానీ దాంట్లో నా సహోదరి అని అంటే చెల్లెలతోనే వాడు దెంగుతున్నాడు దాంట్లో. నేను భగవద్గీత చదివాను రా, అది చెప్పురా. అరే చెప్పురా లంజవాడగా, చెప్పురా భగవద్గీత చెప్పురా. అరే నువ్వు అరే అన్నప్పుడే నువ్వు పద్ధతి తప్పావురా బేవర్స్గా. నువ్వు అరే అన్నప్పుడే నువ్వు పద్ధతి తప్పావు. నువ్వు భగవద్గీత గురించి చెప్పు, నాకు భగవద్గీత గురించి చెప్పురా, నీకు తెలిసింది చెప్పురా. పద్ధతి తప్పారంటే మీరు భగవద్గీత నేర్పించింది మీకు అదే. అరే నీ రిపు బైబుల్ ఏం నేర్పించింది మాకు తెలుసు, కానీ భగవద్గీత గురించి నాకు చెప్పు. నువ్వు చెప్పు, ఏం చెప్తావు చెప్పు, నేను వింటా. సరే, నీకు ఎవడిచ్చాడు అథారిటీ దేవుడు కాదని చెప్పి నువ్వు ఎక్కడ? ఒకటిచ్చేయండి లంజా కొడుకులారా, మీరే ఇచ్చారా మాకు. మా కొంపల దగ్గరకు వచ్చి యేసుగాడు లంజా కొడుకు, వాడు నమ్మకపోతే నరకానికి పోతారు మీరే కదరా చెబుతుంది. అందుకని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని ఇచ్చారా మీరు? అందుకని ప్రశ్నిస్తున్నాం మేము బైబిల్ని. మీరు మా ఇళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఎప్పుడైతే పంచడం స్టార్ట్ చేశారో అప్పుడే మీరు అధికారం ఇచ్చారు మాకు. బైబిల్ని అడిగే అధికారం మీరే ఇచ్చారు మాకు. భయం పుట్టి ఇచ్చారైతే మీరు యేసు అంటే భయం భయమా? అరే వాడికి ఆతులు కూడా వణుకోరా. మా ఆతులు కూడా వణుకో. వాడికి ఎవడు భయపడతారు? నీలాంటి మూర్ఖులు భయపడతారు తప్పించి మాలాంటి సింహాలు భయపడతారు. వీళ్ళ అమ్మకు పిల్లలు పుట్టకపోతే చర్చికి వెళ్ళిన తర్వాత పిల్లలు వీడు పుట్టాడంటండి. వాడు చెప్పాడు దింగాడు, పాస్టర్ గారు దింగాడు వీళ్ళ అమ్మని. నీ అమ్మని వాడే చెప్పాడండి. ప్రభువు నమ్ముకున్న తర్వాత వాళ్ళ అమ్మ గర్భం ధరించిందంట. ఇందాక చెప్పాడు సార్ సాక్ష్యం. మా అమ్మ ఇంత ముందు పిల్లలు పుట్టలేదు, మా అమ్మకి చర్చికి వెళ్ళి నమ్ముకుంది పుట్టారని చెప్పాడు. రాముడు ఈశ్వరుడు అయ్యో మనం అది తెలియదు సార్, నాకు ఆ పాపకరం తెలియదు. అందుకే వీడు వాళ్ళ అమ్మందంట. అరే నీకేందుకు వాళ్ళ నాన్న గోపి గారు వీడియో భగవద్గీత గురించి చెప్పురా. రే భగవద్గీత చెప్పురా. అంటే మీ అమ్మోళ్ళు రాముడి దగ్గరికి కృష్ణుడి దగ్గరికి పోతే మీరు పుట్టారా? అరే నువ్వు ఏమైనా అనుకో, అది వద్దు వదిలేసే కానీ దాని గురించి ఎందుకు. నేను నువ్వే సాక్ష్యం చెప్పావు కదా. మీ అమ్మ చర్చికి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు పుట్టా నువ్వే చెప్పుకున్నావు కదా, మేమేం అనలేదు, నువ్వే చెప్పుకున్నావు. నా మాట అన్నాడండి. అదిగో మరి నువ్వే చెప్పుకున్నావు, మేము అలా. నువ్వు రికార్డింగ్ చేసుకోంటావు, నువ్వు ఈయన కావాలంటే ఇను. అరే మీ చర్చికి వెళ్ళిన తర్వాత యేసుగాడిని నమ్ముకున్న తర్వాత నువ్వు పుట్టావా లేదా చెప్పు. పుట్టాడండి. వాళ్ళ చెల్లి కూడా వాడి చేతి చెప్పిద్దాం. ఆగండి సార్, వాడి చేతి చెప్పిద్దాం. చెప్పురా నువ్వు ఎలా పుట్టావు చెప్పురా. నువ్వు మీ అమ్మలు రాముడి దగ్గరికి కృష్ణ దగ్గరికి వెళ్తే మీరు మా నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము పుట్టావురా. నువ్వు మీ అమ్మకి నువ్వు ఎలా పుట్టావు చెప్పు. నువ్వే చెప్పావు కదరా బాబు, చర్చికి మా అమ్మ చర్చికి వెళ్ళిన దగ్గర నుంచి నేను పుట్టానని. వీళ్ళ చెల్లెలు కూడా పుట్టిందంటే హక్కు ఉందిరా. వీళ్ళ చెల్లెలు కూడా పుట్టిందంట. హక్కు ఉంది, మాకు కూడా ఉంది, అందరికి ఉంది, పుట్టిన వాళ్ళందరికీ ఉంది. ఏంటండి? మాకు మత స్వాతంత్రపు హక్కు ఉంది, అందరికి ఉందిరా. నీకేంద్రా బాబు, ఇండియా భారతదేశంలో పుట్టిన వాళ్ళు అందరికి ఉందిరా బాబు. కానీ ఎదుటి వాడి దగ్గరకు వచ్చి వాడిని బలవంతంగా మత మార్పిడి చేయడం కానీ ప్రలోభ పెట్టడం భయపెట్టి చేయకూడదు తెలుసా నీకు? నీ వీడియో చూసాను రా.
అమాయకుల దగ్గరికి వెళ్ళి యేసు దేవుడు కాదు మీ పేరేం పేరు? అయ్యో ఆ మాట చెప్పలేదండి. యేసు లంజా కొడుకు అని చెప్పామండి. పొరపాటు ఆ మాట యేసు దేవుడు అని చెప్పలేదు, లంజా కొడుకు అని చెప్పాను నేను. చెప్తారా? రెండు చెబుతాం రా. సరేరా, రెండు చెబుతాం. సరే, నువ్వు వేసుకునే ప్యాంటు షర్ట్ కల్చర్ ఇండియా కల్చర్ కాదు కదా. ఎవరు చెప్పారు నీకు? క్రిస్టియన్స్. నువ్వు ఎందుకు వేసుకున్నావు? అవునా, మరి యేసుగాడు ఏం కట్టుకున్నా? నైటీలు వేసుకొని తిరుగు. నువ్వు కూడా నైటీలు వేసుకొని తిరుగు. మరి నైటీలా? యేసుగాడు నైటీలు వేసుకున్నాడు. ఎవరు ఆశ్చర్యంగా ఏం చెప్పింది తప్ప రైతా? పంచికి నైటీలకి తేడా లేదురా. గోపి గారు ఒక నిమిషం ఆగండి. అరే నువ్వు అరే ఓకే అరే గోపి గారు ఒక నిమిషం ఆగు. అరే కిరస్తానే అయితే ఇదిగో, అయితే అన్నం తినే కల్చర్ నీది, హిందువులరా, నీది కాదురా. నువ్వు బ్రెడ్ ముక్కలు తిని రసం తాగాలి నా కొడుక. నిలబడకూడదు. వీళ్ళమ్మ పతివ్రత కాదో చెప్పాలి. సరేరా. అరే ఇప్పుడు మీ అమ్మ పతివ్రత? అరే మీ అమ్మ పతివ్రత కాదా? అరే మీ అమ్మ పతివ్రత కాదా చెప్పరు. ఇదొక్క మాట చెప్పరు చాలు, ఇంకేమొద్దు. నీ అమ్మ అరే మా అమ్మే కాదురా, భారతదేశంలో ఉన్న హిందూ స్త్రీలందరూ కూడా పతివ్రతలేరా? ఇది నా స్టేట్మెంట్. నా అమ్ముడు లేదు భారతదేశంలో రా. ఎరుపుక హిందువులు అన్నా, అందుకు హిందువులు అనే పదం వాడాను. ఎనరా పెద్ద ఎరుపుక అని, కొండ ఎరుపుక. మీ అమ్మ పతివ్రత కాదా చెప్పరా? నాకు ఇదే ముద్ర. మనం ఇంకెన్ని మాట్లాడుకుంది వేస్ట్. హిందువులని పేరు ఎవరు పెట్టారా? నీలాంటి ఎరుపుకులు పెట్టారా? ఇప్పుడు మీ అమ్మ పతివ్రత కాదంటావు అట్లయితే? నువ్వు అంటే ఇప్పుడు మీ అమ్మ చర్చికి వెళ్ళింది. నేను చెప్పింది మీరు విన్నారు కదండి ఇందాక. మీరు నేను చెప్పింది నమ్ముతున్నారా ఇప్పుడు? సార్ కాదు సార్, వీడికి ఏం సబ్జెక్ట్ లేదు సార్. మాట్లాడే సబ్జెక్ట్ వీడికి లేదు. బైబుల్ సబ్జెక్ట్ వీడికి ఏం తెలియదు సార్. వీడికి ఏం తెలియదు. వీళ్ళ అమ్మ చర్చికి వెళ్ళింది, గర్భవతి అయింది, అదే వాడికి తెలిసింది. అరే నువ్వు భగవద్గీత గురించి మాట్లాడరా ఎరుపుక. బైబిల్లో కొన్ని నెగిటివ్స్ నీలాంటి గొర్రెనా కొడుకులు చెప్పిన గొర్రె నువ్వు కదరా, మేము కదరా. గొర్రె నువ్వురా. దేవుడు కాదని చెప్పి నెడ చెప్తారా మీరు? అరే బైబిల్లో ఏహో ఒక్కడే దేవుడు రా, ఎర్రిపోకు లంజా కూడా కావా. యేసుగాడు దేవుడు అంటే నువ్వు మడ్డ గుడిచిపోతావు. అరే కాదు, వీళ్ళింటికి రమ్మంటున్నాడండి. అమ్మనేవాడు పడుకోబెడతాం, అడగండి సార్. అది ఎందుకు మనకి? నీ కూతురు పడుకోబెడతావురా? నీ కూతురు పడుకోబెడతావా? మీ అమ్మని ఎవరు పడుకోబెడతావా? భగవద్గీత అదిరా. ఏంట్రా అది? నీ మాట తీరు, నీ భగవద్గీత అది నీకు నేర్పించి. భగవద్గీత ఏంటి అసలు? అదేంటది? ఏం చేస్తుంది అది? అరే గురించి భగవద్గీత ఏంటి నువ్వు? అరే కాదు, దాని గురించి ఒక శ్లోకం చెప్పురా నువ్వు. స్పెల్లింగ్ చెప్పానండి సార్. శ్లోకం వద్ద ఒక స్పెల్లింగ్ చెప్పానండి దానికి. ఆడి బతికి స్పెల్లింగ్ చెప్పానండి భగవద్గీతకి. స్పెల్లింగ్ చెప్పురా నువ్వు. మీ దగ్గర విషయం లేదు, అందుకనే మధ్య మధ్యలో నవ్వుతున్నారు రా. నువ్వు భగవద్గీత స్పెల్లింగ్ చెప్తే చాలు రా. అరే నువ్వు అరే నీ గుర్తులో దమ్ముంటే నువ్వు భగవద్గీత బైబుల్ ఏదో సెలెక్ట్ చేసుకోరా నువ్వు. మేము మాట్లాడతాం. రాముడి గురించి నా కొడుకు ఒక్కడు లేడు, అదే బైబుల్ మీకు అంతే, ఇంకేం లేదు. మీకు అంతే ఏంది అదే ఏందిరా? వాళ్ళ అమ్మ చర్చికి వెళ్ళిందా? గోపి గారు ఒక్క నిమిషం ఆగండి సార్. అరే నువ్వు బైబిల్ భగవద్గీత రెండిట్లో ఏదో ఒక డిసైడ్ చేసుకుని డిస్కషన్ చేద్దాం ఇప్పుడే మనం. నేను భగవద్గీత గురించి చెప్తాను రా. చెప్పురా ప్లీజ్ చెప్పురా. దాంట్లో ఏం లేదు, ఒక్క తొందర చెప్పురా. నీ అమ్మ బుడుకుంటది, పొడిచి పెట్టేసిపోతాడు. మేరీకి పెడతాడంట వీడు. మాట్లాడరా, నీ గుద్దులో తమ్ముంటే మాట్లాడరా లంజోడక. పని మొహం నా కొడక. అరే నువ్వు నిజంగా పేడ పిసుక్కునే లంజా కొడుకురా నువ్వు. నీ అమ్మని దెంగ. నీ అమ్మ ఏ పాస్టర్ దెంగి ఎంతమంది పాస్టర్లు దెంగితే పుట్టావురా నువ్వు లంజా కొడుకు. మాట్లాడండి ఒకే పాస్టర్ అండి పాపం, అంతమంది లేరండి. వాళ్ళ అమ్మ చెప్పింది ఒకటే పాస్టర్ అని చెప్పాడండి పాపం. వాడు ఇందాక అన్నాడు ఒకే పాస్టర్. ప్రవీణ్ ఎవర్రా? ఒక్క మాటినరా. నీ అమ్మని దెంగేవాడు రా ప్రవీణ్. ఏమని దెంగుతున్నాడు ప్రవీణ్? లంజా కొడుక. నీ పెళ్ళ ప్రవీణ్ ఎవడరా లంజా కొడుక? నీ అమ్మని దెంగ. ఎవరికి ఫోన్ చేసావు లంజా కొడుక? నువ్వు తాకిన్నావురా నువ్వు? నీ అమ్మని దెంగ. ప్రవీణ్ అరే ప్రవీణ్ ఎవడరా? ప్రవీణ్ గారు మటగుడు ఎవడా? ప్రవీణ్ ఎవడు? అసలు మాకు సంబంధమే లేదు. నువ్వు మాకు కాల్ చేసి ఫోన్ చేసి ప్రవీణ్ అంటే లంజా కొడుకు.
పడుకుంది కదా వాళ్ళ అమ్మ కాదండి, వాళ్ళ అమ్మ చర్చికి వెళ్ళి కడుపు చేయించుకున్న బాధతో ఉన్న తాగి వచ్చి మాట్లాడుతున్నాడు. వేశ్యపుత్రుడా మంత్రగత్తె కొడుక వచ్చి నేను కనిందంట్రా పూజారి దింగాడు మీ అమ్మని, పూజారి దింగాడా మీ అమ్మని? అరే ఇందాక వరకు భాషలో ఉన్నావు కదరా, ఇప్పుడు పూజారి అంటున్నా? అమ్మో డబ్బులు నిలబడరా, లేకపోతే ఇద్దరు కలిసి దింగారా? కలిసి పూజారి ఇద్దరు కలిసి దింగారు మీ అమ్మని? ఎంతమంది దిగుతారా? మీ అమ్మని పూకా గంగాళం అరా బాబు, అంతమంది దింగించుకుంటుంది అది. ఏరా పూకా గంగాళం అది ఎంతమంది దిగుతారా? గోపి